హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాం. ఇది మన భవిష్యత్ తరాల పిల్లలకి సంబంధించినటువంటిది. తర్వాత చాలా దీని గురించి చర్చ సాగుతూ ఉన్నది. ఎన్ఈపి 2020 నూతన విద్యా విధానం అన్నమాట. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని కొన్ని స్టేట్స్ ఇంకా వెనక ముందు ఆడుతున్నాయి రకరకాల కారణాలతో. ఇప్పటికే ఉత్తరాఖండ్, మరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇంకా ఇలాంటి చాలా స్టేట్స్ అన్నమాట ఆల్రెడీ ఫేజులుగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా మరి ఈ ఎన్ఈపి 2020 అనేటువంటి విధానాన్ని ఉత్తరాఖండ్ తన రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. మరి వారి అనుభవాలు ఏమిటి, అవి ఏమిటి అనేది కూడా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం కొద్దిగా చేద్దాం. తర్వాత ఎందుకని ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను మారుస్తున్నారు ఇప్పుడు అంటే సమూలంగా మారిపోతుందండి ఎడ్యుకేషను అనేటువంటిది. మన స్టేట్‌లో కావచ్చు, మొత్తం ఇండియాలో కావచ్చు. దీనివల్ల ముఖ్యంగా ఏమిటంటే మోడర్నిటీ అనేది తీసుకురావాలి ఎడ్యుకేషన్‌లో. అలాగే ఒక క్రియేటివిటీ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అనేది తీసుకురావాలి. అలాగే లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది పిల్లవాడిలో గాని, మరి పిల్లల్లో గాని పాదుకొల్పాలని చెప్పి ఇది తెస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇది. మరి వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీని ప్రకారం 10థ్ క్లాస్ ఉండదనేది ఇప్పుడు బాగా ప్రచారం జరిగిపోయింది. ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందంటే 9, 9వ క్లాసు, 10వ క్లాసు, 11వ క్లాసు, 12వ క్లాసు. అదొక ప్యాటర్న్. తర్వాత మరి మొట్టమొదట ఎలాగే అంటే మొట్టమొదట ప్రారంభించటం పిల్లవాడు 5+3+3+4 అనేటువంటి ప్యాటర్న్‌లో ఉండబోతుందట ఎడ్యుకేషన్. ఏమిటది? మొట్టమొదటి 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు అనమాట. అంటే మూడో సంవత్సరం నుంచే జాయిన్ అయిపోవాలి. అంగన్వాడీ టైప్‌లో అనమాట. మొదటి 3 సంవత్సరాలు అంగన్వాడీ. ఆ తర్వాత 1, 2 క్లాసులు ఉంటాయి. అంటే 5 సంవత్సరాలు అయిపోద్ది అక్కడికి. ఆ తర్వాత 3, 4, 5 క్లాసులు. అదొక 3 సంవత్సరాలు. అలాగే 6, 7, 8 అదొక 3 సంవత్సరాలు. ఆ తర్వాత అన్నమాట 9, 10, 11, 12 అలా ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ అనేది ఉండదు. ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఉండదు. 10వ క్లాస్‌లో ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ పరీక్ష కూడా ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారం. సరే, ఈ మొట్టమొదటి 5 సంవత్సరాలని ఫౌండేషన్ స్టేజ్‌గా చెప్తున్నారు. అలాగే ఆ తర్వాత 3 ఇయర్స్‌ని ప్రిపరేటరీ స్టేజ్‌గా చెప్తున్నారు. ఆ తర్వాత 3 ఇయర్స్‌ని మిడిల్ స్టేజ్‌గా చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చేటువంటి ఈ 4 ఇయర్స్‌ని సెకండరీ స్టేజ్ కింద పరిగణిస్తున్నారు. ఆ విధంగా ఉండబోతుంది రాబోయేటువంటి కాలంలో. అయితే ఇది ఈ సంవత్సరం 2025, 26 విద్యా సంవత్సరం నుంచి మరి మన స్టేట్‌లో అమల్లోకి వస్తుందని కొంతమంది అంటున్నారు. మరి చూడాలి అది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో. లేకపోతే ఫేజులు కింద తీసుకొస్తారా అనేటువంటిది కూడా వేచి చూడవలసిన అంశం. ఎందుకంటే ఇప్పటికే కొన్ని స్టేట్స్ కొన్ని బై ఫేజెస్ కింద ఈ విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాయి. మరి కొన్ని అయితే ఇంకా కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు ఇలాంటివి ఇంకా పూర్తిగా తీసుకురాలేదు దీన్ని. కొన్ని అబ్జెక్షన్ చెప్తున్నారు వాళ్ళు దాంట్లో. తర్వాత సిబిఎస్ఈ అనేటువంటిది ఇప్పుడు చూస్తే సిబిఎస్ వాళ్ళు కూడా కొన్ని మార్పులు చేసుకున్నారు. ఏంటంటే ప్రతి సెక్షన్‌కి 40-45 మంది పిల్లలు స్ట్రెంగ్త్ దాటకుండా మాక్సిమం ఉంటారు భవిష్యత్తులో అనేటువంటిది కూడా ప్రకటించడం జరిగింది. అలాగే మరి దీంట్లో ఎలా ఉంటుంది పిల్లల, టీచర్ల నిష్పత్తి అంటే ప్రైమరీలో వచ్చి ప్రతి 30 మంది పిల్లలకి ఒక టీచర్. యూపీఎస్ ఆ లెవెల్‌లో వస్తే ప్రతి 35 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే పీటీఆర్ అనేది చాలా మరి తక్కువగా ఉంటుంది. అంటే తక్కువ మంది పిల్లలకి మరి ఒక టీచర్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద కాన్సంట్రేట్ చేయాలి ఎక్కువగా అని చెప్పేసనమాట అంటున్నారు. చూడాలి ఇది ఎలా ఉంటుందనేది. అయితే కొన్ని అపోజిషన్ స్టేట్స్ ఏమంటున్నాయంటే తమిళనాడు ఇలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే దీనివల్ల హిందీ
తర్వాత సంస్కృతం యొక్క డామినేషన్ బాగా పెరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్స్కి ఉండేటువంటి కొంత అటానమస్ దెబ్బతింటుందని చెప్పి తమిళనాడు లాంటి స్టేట్లు వాదిస్తున్నాయి. ఇక సరే ఏదేమైనప్పటికీ కొన్ని స్టేట్లు తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాయి. పోస్ట్ పోన్ చేయలేని పరిస్థితుల్లో కూడా వచ్చేసినాయి. ఇప్పుడు మన స్టేట్ కూడా తొందరలోనే, ఇది సాధ్యమైన తొందరలో ఈ ప్యాటర్న్ వచ్చే అవకాశం ఉంది. మరి ఉత్తరాఖండ్లో నేను చూస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్పింది అంటే, ఉత్తరాఖండ్ ఎట్లా ఉంది, ఉత్తరాఖండ్లో ప్రవేశపెట్టారు కదా, వాళ్ళ అనుభవాలు ఏంటి అంటే, కొంతమంది ఉత్తరాఖండ్లో అనమాట సబ్జెక్టులు కొద్దిగా పెరిగినట్టు చెప్తున్నారు 10వ క్లాస్లో అట్లా. ఏంటంటే ముఖ్యంగా వృత్తిని బయటకు వచ్చినప్పటికీ పిల్లవాడు వృత్తిగా ఎంచుకునేటువంటి కొన్ని సబ్జెక్టులు పెట్టారు కొత్తగా అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ ఉంటుంది కదా, డ్రోన్ టెక్నాలజీ ఆ కోర్సు పెట్టారట. బ్యూటీ వెల్నెస్, అలాగే టైప్ రైటింగ్, మ్యూజిక్, ప్రింటింగ్, ఇలాంటివి సిలబస్లో పెట్టినట్లు చెప్తున్నారు. అంటే బయటకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా కొన్ని ఉండాలి అని చెప్పి ఇలాంటివి పెట్టారని చెప్తున్నారు. అలాగే సాంస్క్రిట్ కూడా ఒక సబ్జెక్టుగా ఉంది అని చెప్పి చెప్తున్నారు అక్కడ. మిగతా మామూలుగా ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మామూలుగా యథావిధిగానే ఉంటాయి. అలాగే కొన్ని మారచ్చు. తర్వాత పోను ఎలా ఉంటుందనేది మనం వేసి చూడవలసిందే. ప్రస్తుత పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. అందరూ కూడా చాలా ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు దీనికోసం అని చెప్పి, నూతన విద్యా విధానం. అలాగే ప్రైవేటు కాలేజీలు కూడా వాళ్ళ స్ట్రాటజీల్లో వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది, మరి వాళ్ళకి ఏ విధంగా ఇది ఎఫెక్ట్ కాబోతుంది, ఇంకా వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్ళాలి, ఇదంతా కూడా వాళ్ళు తర్జన భర్జన వాళ్ళు పడుతున్నారు. సో ఇది ఒక సంధిగో, మరి తొందరలోనే దీన్ని తెరబడుతుంది ఈ సస్పెన్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.